అమ్మో ఎంత పెద్ద కారు. మా శకుంతలు కూడా ఇలాంటి కారులోనే వచ్చేదక్క. అరే ఆవిడ మన ఇంట్లోకి వస్తున్నారక్క. రావే గంగా రారా, చాలా రోజులు వచ్చా. ఎవరే అమ్మాయిలు బొమ్మల్లా ఉన్నారు? పొరుగురు నుంచి ఉద్యోగం కోసం వచ్చారు. ఈ అమ్మాయి పేరు శ్రీదేవి, నా పేరు లలిత. మా తల్లి మీ పేర్లు కూడా ముచ్చటగా ఉన్నాయి. గంగాదేవని నా స్నేహితురాలు. చిన్నప్పటి నుంచి ఒకటిగా తిరిగాం, ఒకటిగా పెరిగాం. రావే కూర్చో. ఇప్పుడు కూర్చోండి. పిచ్చి తల్లి. ఆగండి ఆగండి. ఏమైంది? దొమ్ము. ఇప్పుడు కూర్చోండి. మర్యాద మన్నన బాగా తెలిసిన వాళ్లే. ఏం చదువుకున్నావమ్మా? బిఏ పాస్ అయ్యాను. ఆహా. నువ్వు? బిఎస్సి అగ్నికల్. అదేనండి, పొలాలతోనే చదవండి. ఓ, ఆ చదువు నువ్వే చదివావా? నేను కాదు, మా ఆయన. నా తల్లి. అక్క నువ్వు అమ్మగారితో మాట్లాడుతుండు. ఆయా, మరి మీ స్నేహితులకి అంత పెద్ద కారు, బోల్డ్ నగలు ఉన్నాయి కదా, మరి ఆవిడ చేతిలో బోల్డ్ ఉద్యోగాలు కూడా ఉన్నాయా? ఉండే ఉంటాయి. ఆయా ఆయా ఆవిడని అడిగి మా అక్కకు ఉద్యోగం, మా ఆయనకు ఉద్యోగం, మా బావగారికి ఉద్యోగం, మూడంటే మూడు అడిగే చాలు. మా గంగని ఎప్పుడూ ఏది అడగలేదు, కానీ అమాయకంగా నువ్వు అడిగే చూస్తుంటే మీ గురించి తప్పకుండా అడుగుతానమ్మా. మా మంచయ్య. మాకు ఉద్యోగాలు వచ్చేశాక నీకు ఈ చిరిగిన చీరలు, ఈ పాడు కొంప ఏమొద్దు. ఏ అలాగే. మరి వెళ్తావా? వెళ్దాం రా. వాళ్ళు లౌజుల్లాంటి ఆడపిల్లలు. ఈ మధ్య కాలంలో ఇంత మంచి పిల్లలు మీ కంపెనీలో చేరుండరు. పైగా పల్లెటూరు వాళ్ళు. ఏ గొడవలు కేసులు ఉండవు. ధర పలికించుకోవడానికి ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు. ఇంత ఓడలాంటి కారులో నువ్వెప్పుడైనా ఎక్కావా? ఆ పిల్లల్ని ఏ గుడిసులోనో అమ్మితే ఎంత ధర వస్తుందో నీకు తెలుసుగా. పెద్ద కంపెనీకి అమ్ముతున్నానని పెద్ద పెద్ద మాటలొద్దు. వాళ్ళిద్దరికి ఎంత కావాలి? 10,000. ఏమిటి 10,000? అసలు 1000 మొహం ఎప్పుడైనా చూసావా? ఏమిటి నీ ఉద్దేశ్యం? 2,000 ఇస్తాను, ఇద్దరిని పంపించేసాయి. ఆశలకు పోతే నీకు దమ్మిడి దక్కనివ్వను. పైగా అమ్మాయిలిద్దరూ నా చేతిలో ఉంటారు. బెదిరిస్తున్నావా? పోలీసులకు నీ విషయం చెబితే కత్తి నీ గుండెల్లో ఉంటుంది. జాగ్రత్త. డ్రైవర్, కారా. నీలాంటి చాలా మంది దగ్గర కొన్నాను. గీర్వాణం వద్దు. నీ తాహతకి 2,000 ఎక్కువ. ఏమంటావు? నీ మొహం మీదే ఇంకో కంపెనీకి 15,000 అమ్ముతాను. అప్పుడు కలుద్దాం. మీ అమ్మగారి కారుని వాడా అంటున్నారు, నేను తొట్టి అంటున్నాను. ఈ విషయం దానికి చెప్పు. వస్తాను. సప్లయర్ సరోజిని తెలుసు కదూ? తెలుసు. దాని దగ్గర 2 అమ్మాయిలున్నారు. వాళ్ళిద్దరూ నాకు కావాలి. అవసరమైతే సరోజిని. మీరన్నట్టే దాన్ని రేపేస్తాం మేడం. ఏమిటి దౌర్జన్యం? ఎక్కడ అమ్మాయిలు? వాళ్ళ రేటు గంగతో చెప్పాను. డబ్బిచ్చి తీసుకెళ్ళండి. రేయ్, దీనికి డబ్బు కావాలట. పాపం ఇవ్వరా?
సంసారంలో సత్యాగ్రహాలు జరిపిన సతులారా, సమ్మెలలో సాధింపులలో సత్యభామలారా, బంగారు లేడిని కోరారా, పతులకు దూరం అయ్యారా, శీలానికి సీతలే సావిత్రి మాతలే, సుగుణాల యుతులే సుమతి దమయంతులే, అయినా మతి లేని శ్రీమతులే, అయినా మతి లేని శ్రీమతులే. పట్టం వచ్చిన పతివ్రత, పట్టం వచ్చిన పతివ్రత. ఎవరు రాళ్ళు? మన యూనియన్ మెంబర్లే సార్. మన యూనియన్ మెంబర్లా? మరి అలా పరిగెడుతున్నారేంటి? ఓ ఆహా, పట్టుబడదాం పీట ఏంట్రా. అవి వచ్చేవాళ్ళు ముగ్గురు, మనోళ్ళు ముగ్గురు వెళ్ళండి రా. సేపు లేదు, అప్పుడే వెనక్కి వచ్చేసారండి. లేకనా వీడికి 3వ నంబర్ నొక్కమను. 3వ నంబర్. ఇది 6వ నంబర్ నొక్కమా. పేట ఎత్తేయండిరా, వెళ్ళిపోదాం. శభాష్. నా స్పెషల్ క్వాలిటీ బ్రెయిన్ ని రేసుగురంలా పరిగెట్టించి ఆలోచించగా ఆలోచించగా ఇది ఆత్మహత్య కాదు అని అర్థమవుతుంది నాకు. ఆత్మహత్య అయితే ఈపులో కట్టెలా దిగబడుతుంది సార్. Shut up. ఇదొక మగ చెప్పు, పైగా సింగిల్ చెప్పు. అంటే హంతకుడికి ఒకే ఒక్క కాలుందనమాట. కుంటివాడు. కుంటి కాలుతోనే ఇంత దారుణమైన మర్డర్ చేశాడు అంటే వాడు చాలా డేంజరస్ ఫెలో అయి ఉండాలి. సార్, పక్కింటి వాళ్ళు సార్. చూడండి, ఇక్కడ ఒక హత్య జరిగింది, మీకు తెలుసు కదా. చూడండి ఎంత రక్తమో. దీని మీద మీ అభిప్రాయం ఏమిటి? మాకేం తెలీదయ్యా, రాత్రి మాత్రం చావు కేక వినిపించింది. ఐసి. అసలు ఎవరెవరు ఉంటున్నారు ఇంట్లో? ఈ అమ్మాయి ఒక్కతే ఉంటుందయ్యా. 2 రోజుల క్రితం 2 ఆడపిల్లల్ని తీసుకురావడం చూసాం. ఆడవాళ్ళ? ఓ కుంటివాడు కూడా వచ్చి ఉండాలి. నాకు తెలీదయ్యా, నేను చూసింది ఆడపిల్లల్ని. వాట్ ఈస్ దిస్? సాక్ష్యం ఉన్నదేమో మగ చెప్పు, లోపలికి వచ్చిన 2 ఆడవాళ్ళు. మొత్తం కన్ఫ్యూజన్ గా ఉందే. అసలే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. చిన్న చిన్న కేసులు కూడా క్లిష్టం అయిపోతుంటే ఈ కన్ఫ్యూజన్ చూసి అమెరికా రష్యా వాళ్ళు ఏమనుకుంటారు? చిచి. సార్ సార్, ఈ సంచులు దొరికాయి. ఉండు, వీటిని చాలా కేర్ఫుల్ గా సోదా చేస్తాను. మై గాడ్, వీళ్ళిద్దరా? వీళ్ళిద్దరు పక్కన ఇంకో 2 ఉన్నారే. అయితే హంతకుడు ఒక్కడు కాదు, 2 కాదు, మొత్తం 4. ఎస్, ఈ 2 ఆడవాళ్ళు చాలా మంచి వాళ్ళు అనుకుని చిన్న సందేశం ఇచ్చి వదిలిపెట్టాను. వీళ్ళ వెనకాల ఇంకో 2 ఉన్నారన్నమాట.
చూస్తుంటే ఇదేదో అంతర్రాష్ట్రీయ ముఠా అనిపిస్తోంది నాకు. ఎస్ ఎస్, వీళ్ళకి కావలసింది సందేశాలు కాదు, సంఖ్యలు. బంధిస్తాను, అవసరమైతే పేపర్లో ప్రకటించినా సరే బంధించేస్తాను వీళ్ళని. పాపం వీపులో బలంగా దిగబడిపోయింది కత్తి. ఆ సమయంలో నేనున్నా రక్షించుండేవాడిని. బ్యాడ్ లక్. చూడండి, ఇక్కడెవ్వరూ ఏ వస్తువుని ముట్టుకోవడానికి వీల్లేదు. నామాలు నువ్వు కూడా. అలాగే సార్, అలాగే. ఆ, మందు నిషా కాకపోతే వాళ్ళని చూసిన తర్వాత కూడా తీసుకురాకపోవడం ఏంటి? తీసుకురావాలని నాకు తట్టలేదు. ఎలా తడుతుంది? మందు పట్ల ఉన్నారు కదా, వాళ్ళకి సాయం చేస్తానని చెప్పి తీరా వాళ్ళకి కనపడిన తర్వాత కూడా తీసుకురాలేదని ఏ మొహం పెట్టుకొని చెప్తారండి? ఎందుకలా దిగులుగా ఉన్నారు? మీ ముగ్గురు పిల్లల ఫోటోలు ఇందులో వేశారేమిటి? మీ వాళ్ళిద్దరూ ఒక ఆడదాన్ని హత్య చేశారా? మీరిద్దరూ అంతర్రాష్ట్రీయ దొంగల ముఠా నాయకులా? మాకేం పర్వాలేదండి, కానీ మా వాళ్ళు హత్య చేశారంటే ఇందులో ఏదో గందరగోళం ఉందండి. మీరేం దిగులు పడకండి. మనోళ్ళు ఊళ్ళోనే ఉన్నారు గనక మీతో పాటు నేను మా యూనియన్ మెంబర్లు రంగంలోకి దిగి వాళ్ళు ఎక్కడున్నా పట్టుకుంటాం. మీ మీద ఉన్న కేసులు కొట్టించేస్తాం. మీతో పాటు మీ ఫ్యామిలీస్ ను కూడా పంపకపోతే నా పేరు కొండలరావే కాదు. ఏం కావాలండి? కడుపుతో ఉన్న వాళ్ళు ఏం తినాలో తెలుసా? తెలీదండి. బోండా దోశ తీసుకురా. అలాగే. ఊరుకో. అక్క, అటు చూడు మన ఫోటోలు. లలిత, కొంప మునిగింది. ఏమైంది? ఆయాని హత్య చేశామని పోలీసులు మనల్ని వెతుకుతున్నారట. పిచ్చి వాళ్ళు పాపం. మనకేం తెలియదు, నువ్వు ఒక్క మాట చెప్తే చాలే. ఇదంతా వెర్రిబాగుల పోలీస్ ఇన్స్పెక్టర్ పనే ఉంటుంది.